ఆ సేవకుని విలిపించుకొని ఆ సేవకునితో ప్రార్థన చేయించుకొని ప్రార్థన కూటమి గృహంలో పెట్టుకొని లేదా ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాడు అనుకోండి, నేనుండి ఓయ్ నా తమ్ముడు కదా నాకు అధికారం అనుకో, ఏమ్రా సేవకుడిని నేను మీ అన్నని ఉండగా మరొక సేవకుని పిలుచుకొస్తావాను అనొచ్చా? నేను అనొచ్చా? మీరు అంగీకరిస్తారా? అది వాక్య సత్యం అంటారా? సేవకుణ్ణి, మీ అన్నను, మీ ఇంట్లో ఉండేవాడిని, నీ రక్త సంబంధికుణ్ణి నాతో ప్రార్థన చేయించుకోకుండా, నాతో ప్రార్థన కూటమి పెట్టుకోకుండా, లేదా నన్ను ప్రార్థన చేయనీయకుండా అని నేనంటే ఎట్లుంటుంది? నేను అననులే, నాకు వాక్యం గురించి తెలుసు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ మనసు ఎట్లుంటుంది? ఏం పాస్టర్ అయ్యా నీకేం తెలివిందే లేదా? వాళ్ళు పోయే సంఘం ఏది, నువ్వు ఉండే సంఘం ఏది, నువ్వు అన్నవు కావచ్చు, తమ్ముని కావచ్చు, అయితే వాళ్ళ సేవకుని పిలిపించుకున్నారు, ప్రార్థన చేయించుకున్నారు, కార్యం జరిగించుకున్నారు అని అంటారా లేదా మీరు? కానీ మీరు నమ్మండి, ఎన్నో సంవత్సరాల నుంచి నేను కార్యక్రమాలు పోతున్నా, మీరు ఎట్లా కూర్చుంటారో నేను అట్లే కూర్చుంటా అక్కడికి వెళ్ళి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను సేవకుని సేవకుని స్థానంలో పోయి కూర్చో. లేదు నేను సేవకుని కదా, రే ఆగు నేనే ప్రార్థన చేస్తాను చెప్పను. నేను సేవకుని కదా, నేను వాక్యం చెప్తాను చెప్పను. నేను సేవకుని కదా అని నేను ముందుండి వాళ్ళని అది ఇదని అన్నాను. నేనే చెప్తా. ఏమని? మీ సేవకుని పిలిపించుకోరా, మీ సేవకురాలని పిలిపించుకోరా, మీ సంఘాన్ని పిలిపించురా, వారితోనే నీ కార్యక్రమాలు జరగాలి. పక్కన మా ఊర్లో పక్కనే మా చిన్నాయన, సొంత చిన్నాయన ఉన్నాడు. ఎవరు? మా అమ్మ చెల్లి భర్తనే, ఎవరో కాదు, చెల్లి భర్తనే సొంతం. ఆయన ఒక సంఘం పెట్టాడు. ఇదంతా ఉన్న విషయాలు చెప్తున్నా నేను, మీరు కనుక్కొని కావాలంటే. ఒక సొంత చిన్నాయన సంఘం ఉంది ఆడ, ఆయన పాస్టరే. మా అమ్మ, మా తమ్ముళ్ళు, కుటుంబం అంతా కూడా వాళ్ళు ఎక్కడైతే ఏ బోధకైతే పట్టుబడ్డారో, ఏ సేవకుని దగ్గర అయితే బాప్తిసం తీసుకున్నారో, ఏ సంఘానికి అయితే పోతున్నారో నేటి క్షణం వరకు అక్కడికి వెళ్తున్నారు కదా. వస్తుంటారు, పోతుంటారు, కార్యక్రమాలు వాళ్ళతోనే చేయించుకుంటుంటారు. పక్కన ఉన్న మా చిన్నాయనంతా కూడా చేయించుకోరు, నాతో కూడా చేయించుకోరు. ఒకవేళ నాతో చేయించుకోవాలని నేను చేయనని చెప్తా. మీ వాళ్ళనే పిలిపించు. సంఘం సంఘమే, సేవకుడు సేవకుడే, కుటుంబం కుటుంబమే. శారీరకమైనవి ఆత్మీయంగా కలపకూడదు, గుర్తుపెట్టుకోండి. శరీర సంబంధమైనవి సంఘానికి కలపకూడదు. పొత్తు లేదు అసలు. మీ అన్ననంటే కుదరదు, సంబంధం లేదది. అందుకనే బైబిల్లో రాయబడింది, శరీరానికి ఆత్మ, ఆత్మకు శరీరం ఎప్పుడు వ్యతిరేకమేనంట. అది విషయం. అంటే ఆత్మకు శరీరానికి ఎప్పుడు మనము పొందిక పెట్టకూడదు. చాలాసార్లు మా చిన్నమ్మ, మా చిన్నాన్న, మా మామతో కూడా చెప్పించారు. ఏమని? మా సిగ్గు పోతుందండి, సొంతం వదిన వాళ్ళు, సొంతం కొడుకులు, అల్లుళ్ళు పలానా ఇక్కడ సంఘం పెట్టుకుని ఆ పక్కన సంఘానికి పోయినారంటే సిగ్గు అవుతుందండి, నువ్వనే చెప్పు అని మా మామతో చెప్పించినాడు చాలాసార్లు. మా మామతో చెప్పించినాడని చాలాసార్లు వాళ్ళు. మా మామ సేవకుడే కదా, ఎట్లా చెప్తాడా? ఈ క్షణం వరకు నా ప్రియ బిడ్డలారా, వాళ్ళ సహవాసం వాళ్ళనే పిలిపించి ప్రార్థించు. మేము ఎంతమంది ఉన్నా, పెళ్ళిళ్ళైనా, ఇండ్లైనా, స్థలాలైనా, పొలాలైనా, పంట అయినా, ఏదైనా వారి కార్యక్రమాలు ఏదైనా ఫస్ట్ వాళ్ళు ఒకవేళ వచ్చి వాళ్ళు గౌరవిస్తే సేవకుడు కూడా ఇటు వచ్చి కూర్చుంటాడంటే కూర్చుంటాం, లేదా పాట ఇస్తే పాట పాడతాడంటే పాట పాడతాం, లేదంటే కనుక ప్రార్థన చేస్తా అంటే ప్రార్థన చేస్తాం, లేదంటే కనుక కొన్ని విషయాలు మాటలు చెప్తుంటే మాటలు చెప్తాం. అంతకు తప్ప అధిక ప్రసంగం అయితే చేయను, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ నేనేమంటున్నా, ఆత్మ సంబంధం వేరు, శరీర సంబంధం వేరు. భక్తులు వేరు, భక్తిహీనత వేరు. విశ్వాసం వేరు, అవిశ్వాసం వేరు. ఒకటే సంఘమే, కానీ సంఘానికి సిద్ధాంతాలు, ఏ సంఘము దేని మీద కట్టబడుతుందో ఆ ప్రకారంగా ఉంటాయి. అందరి సేవకులే, నేను కాదని చెప్పను. అయితే ఆ సేవకుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఆ సేవకుడు ఏ విధంగా నడిపించబడతో ఆ సేవకుడు అలా నడిపించబడతాడు. ఆ సేవకునికి నువ్వు లేదా వారు ఎవరైతే అప్పగింపబడినారో వారు దర్శనం వారు కొనసాగిస్తారు. అంతేగాని పుల్లగూర మాదిరి ఇటు అటు అటు ఇటు అంత కలపగోలుగా ఉండకూడదు. అది దీన్ని ఏమంటామంటే, మనం ఒక్కడే దేవుడు అన్నప్పుడు అందరూ ఇట్లా అన్నప్పుడు మనం కూడా ఇట్లా ఇట్లా చీలిస్తే ఈ రకంగా ఉంటే ఎట్లా అనిపిస్తుంది? నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములు కూడా సంఘాలు ఉన్నాయి, సహవాసం ఉంది. కానీ ఏ సహవాసములైతే ఉన్నారో ఆ సహవాసములు అంటుకట్టబడి ఉండాలి. ఆ సహవాసముతోనే ముందుకు కొనసాగాలి. ఆ సహవాసమే మనకు బలం, ఆ సహవాసమే మనకు శ్రేష్టం, ఆ సహవాసమే మనకు మంచి ఉపదేశం, ఆ సహవాసమే మనకు దేవుని మార్గములో చక్కగా తిన్నగా నడిపించగలుగుతుంది. చాలామంది ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం కదండి. ఒక ఆయన అంటాడు, నోరు మూసుకో, నువ్వు నోరు ఎత్తనీకి లేదు, నోట్లోంచి మాట రానికి లేదు, పాట పాడకూడదు అంటాడు ఒక ఆయన. ఒక ఆయన అంటాడు, నువ్వు చప్పట్లే కొట్టొద్దు అంటాడు ఒక ఆయన. ఒక ఆయన అంటాడు, బాగా చప్పట్లు కొట్టండి మంచిగా అని అంటాడు ఒక ఆయన. ఒక ఆయన అంటాడు, అన్య భాషలో మాట్లాడు. లేవా ఎన్ని రకాలు ఉన్నాయా లేవండి? అందుకు అంతా ఒకటి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తులతో కొనసాగాలి నీ జీవిత యాత్ర. భక్తులతో, పరిశుద్ధులతో, పరిశుద్ధుడైన యేసుతో నీ ఆత్మీయ జీవిత యాత్ర ముందుకు కొనసాగాలి. భక్తిహీనులతో కొనసాగకూడదు. భక్తిహీనులతో ఎప్పటికీ కొనసాగకూడదు. మనం కూడా ఏమైమండి, దీపం ఆరిపోయే పరిస్థితికి వస్తుంది. మన భక్తి కూడా చల్లారిపోతుంది. మన విశ్వాసం కూడా తరిగిపోతుంది. కనుక భక్తులతో కొనసాగాలి, కానీ భక్తిహీనులతో సాగిపోకూడదు. భక్తిహీనులతో సాగిపోకూడదు. కొంతమంది వాక్యానికి పెదార్థాలు అంటే నానాక అర్థాలు తీసుకొని, అది మంచిగా చెడు అనుకోరు, నానా అర్థాలు తీసుకొని చక్కగా ఇది మంచిదే కదా అనుకుంటుంది. కాదు. అందుకనే ఏది మంచో ఏది చెడో మనకు తెలియాలంటే ఇదిగో ఈ లేఖనాన్ని చదవాలి, లేఖనాన్ని ధ్యానించాలి. ఈ లేఖనాన్నినే మనం మనుషుల్లో కానీ సేవకుల్లో కానీ మనం చూడాలి. హల్లెలూయా. భక్తిహీనులతో కొనసాగడానికి వీలు లేదు. ఒకవేళ భక్తిహీనులతో, ఒకవేళ ఆనాడు ఫరో సైన్యముతో ఆ ఐగుప్తు దేశములతో వాళ్ళతో కొనసాగి ఉంటే ఇశ్రాయేలీలు ఆ కానానుకు పాలు తేనెలు ప్రవహించు ఆ ప్రదేశానికి నడిపించబడేవారా అండి? వాళ్ళకు అడుగు పెట్టడానికి ఆస్కారమే ఉండకపోవు పాలు తేనెలు ప్రవహించు ప్రదేశంలో. కానీ ఆ భక్తిహీనులు మాకు అక్కరలేదు. ఆ భక్తిహీనులు, ఆ విశ్వాసులతో మాకు అవసరం లేదు. ఇదిగో మా నాయకుడైనటువంటి మోషే ద్వారా ఈ భక్తి జీవితంలోనే, ఈ యాత్రలోనే నడవాలని నడిచారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పాలు తేనెలు ప్రవహించు ప్రదేశములో వారు చేర్చబడ్డారు. హల్లెలూయా. మనం కోరుకున్న రేవుకు మనం చేరాలి అంటే, మనము మన గమ్యమునకు చేర్చబడాలంటే, లేదా మనము తలంచిన ఆ రేవుకే మనం చేర్చబడాలి అంటే,
నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులతో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, పరిశుద్ధుడైన యేసుతో సహవాసం చేయాలి, వారితో కొనసాగాలి. మిగిలిన లోకముతోనో పాపముతోనో భక్తిహీనులతోనో సాగడానికి వీలు లేదు. ఒకవేళ అలా సాగకుండా ఆగిపోతే మన ఆశీర్వాదాలు ఆగిపోతాయి. అంతకంటే ప్రాముఖ్యం పరిశుద్ధుడైనటువంటి ఆ ప్రభువు నివసించే పరలోకమనే మోక్షమనే స్వర్గలోకములోనికి నిర్దాక్షిణ్యంగా ఆగిపోయే పరిస్థితి వస్తుంది, సాగిపోవడానికి ఉండదు. ఒకవేళ భక్తులు సాగితే ఆ రకంగా మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములోంచి దినవృత్తాంతముల గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 35, 36, 37 వచనాలు చదువుతామండి. దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 20వ అధ్యాయం 35, 36, 37. ఇది అయిన తర్వాత యూదారాజు అయిన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేసెను. ఓడలు చేరుకోవాలనని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా చేయించిరి. అప్పుడు గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళక బద్దలైపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు చదివిన అంతగా అర్థం కాదుగమో, నేను చెప్తా, శ్రద్ధగా ఆలకించండి. ఇక్కడ యెహోషాపాతు అన్న రాజు ఉన్నాడు. ఈ రాజు యెహోషాపాతు అన్నటువంటి వ్యక్తి చాలా భక్తిపరుడు, యథార్థవంతుడు, చాలా ప్రార్థనాపరుడు, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవాడు. ఇంత ఆత్మీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, మిక్కిలి అక్కడ రాయబడిన మాట అంతే కదక్క, మిక్కిలి దుర్మార్గుడైన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో చూడండి స్నేహం చేసి జీవితాన్ని కొనసాగించాలా అనుకున్నాడు. అర్థమైందండి? ఈయనెవరు? భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, మంచి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఎవరితో స్నేహం చేసినాడంట? మిక్కిలి దుర్మార్గునితో స్నేహం చేసినాడు. మిక్కిలి దుర్మార్గునితో స్నేహం చేసి ఆ దుర్మార్గుని మార్గములోనే, ఆ దుర్మార్గుడు వెళ్తున్నటువంటి ఆ పోకడలోనే వెళ్తా ఉన్నాడు. తాను చేస్తున్న వ్యాపారం ప్రకారమే ఈయన వ్యాపారం మొదలుపెట్టాడు. తాను వెళ్ళినటువంటి మార్గంలోనే ఈయన వెళ్ళడం మొదలుపెట్టాడు. తాను చేస్తున్న ఆ వ్యాపారమే ఈయన చేయడం మొదలుపెట్టాడు. మధ్యలో ఒక దేవుని దాసుడు వచ్చి చెప్పాడు, యెహోషాపాతు, నీవు మిక్కిలి దుర్మార్గుడైన ఈ అహజ్యాతో నువ్వు స్నేహం చేసి ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టి కొనసాగిస్తున్నావు, వారితో కలిసి తిరుగుతూ ఉన్నావు, చట్ట పట్టాలు వేసుకొని, నీ పనులు భంగమవుతాయి, జాగ్రత్త. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్లో చాలా చక్కగా రాయబడింది. నీ పనులు భంగమైపోతాయి, నీ వ్యాపారం పాడైపోతుంది, నీ ఓడలు బద్దలైతాయి అని హెచ్చరిక చేసినాడండి. కానీ హెచ్చరిక కూడా ఖాతరు చేయలే. హెచ్చరికను కూడా ఖాతరు చేయకుండా అట్లనే
అహజ్యాతోనే స్నేహం చేస్తూ, అహజ్యాతోనే ఆ మార్గంలో వెళ్తూ, ఆయనతోనే కొనసాగిస్తూ, ఆయన మార్గంలోనే వెళ్తూ, ఆయన దారిలోనే వెళ్తూ, ఆయన ఓడల ప్రకారమే ఓడలు నడిపించుకుంటూ వెళ్తూ, ఆయన వ్యాపారం ప్రకారమే వ్యాపారం చేస్తున్నాడు. ఒకానొక దినాన వ్యాపారం చెప్పినట్లుగానే చెడిపోయింది. ఓడలు దాసుడు చెప్పినట్టుగానే బద్దలైపోయాయి. చివరికి దుర్మార్గుడైనటువంటి అహజ్యాతో కలిసి స్నేహం చేసినందుకు, ఆ మార్గంలో నడిచినందుకు యెహోషాపాతు యొక్క భక్తి జీవితం కూడా పతనమైపోయింది. ప్రార్థనా జీవితం కూడా పతనమైపోయింది. యథార్థవంతమైన ఆ మనసు కూడా పాడైపోయింది. చివరికి ఆయన ఏం పనులు చేసినా భంగమైపోతున్నాయి. ఎంత దుర్మార్గమైనటువంటి స్థితి వచ్చిందో చూడండి. దానికి కారణం ఏంటండి? దుర్మార్గుడైనటువంటి అహజ్యాతో స్నేహం చేయటం. నేను చెప్తున్నా ఈ రోజున, దుర్మార్గులతో నీవు సాగిపోతే మన దుస్థితి కూడా ఇలానే ఉంటుంది. దుర్మార్గంగా ప్రవర్తించే వారితో మనం కలిసిపోతే మన ప్రవర్తన కూడా అలా అయిపోతుంది. దుర్మార్గులతో కలిసి జీవిస్తే మన యథార్థ జీవితం కూడా పాడైపోతుంది. దుర్మార్గంగా ముందుకెళ్ళే వారితో కలిసి వ్యాపారం చేసినా, పనులు చేసినా ఏమైపోతాయి? భంగం అయిపోతాయి, పాడైపోతాయి. ఓడలు దెబ్బతింటాయి, కుటుంబం దెబ్బతింటుంది, వ్యక్తులు దెబ్బతింటారు, కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది. అందుకు దుర్మార్గులతో సాగి పోవాలా? పోకుడే. దుర్మార్గులతో సాగిపోకుడే. దుర్మార్గుల దగ్గర ఆగిపోకుడే. దుర్మార్గులతో సహవాసం చేయకుడే. దుష్టులతో సహవాసం చేయకుడే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14, 14, 15 వచనాలు చదువుతా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14, 15. త్వరగా ఉండకుడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? ఏమి పొత్తు? ఏమి సంబంధం? పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, వారి దేవుడునై ఉందును. మరొక మాటక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి, అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14, 16. ఎలయనగా సిగ్గుపరచబడలేదు, చెప్పితిమో మరియు భయముతోను వణకుతోను చేసుకొని చుండగా ఉన్నది. ప్రతి విషయములోనూ మీ వలన అది కాదు, ఒక్క నిమిషం ఆగు, నేను చూసి చెప్తాను. పరిశుద్ధ గ్రంథం నుంచి కొంచెం పొరపాటు చెప్పినట్టుండా. 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15:33 వాక్యం. ఫస్ట్ది ఓకే, రెండోది చదివింది పొరపాటు జరిగింది. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి,
దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను. పౌలు గారు చెప్తున్న మాట. మొదట చదివిన మాట లేఖనం కరెక్టే. ఎందుకీ? దుర్నీతికి నీతికి, విశ్వాసులకు అవిశ్వాసులకు, దయ్యాలకు దేవుళ్ళకు విగ్రహాలకు ఏమి పొందిక అంటాడు. నిజం. కాబట్టి మనం అలా నడవడానికి వీల్లేదు. ఇక్కడేమంటాడంటే దుష్ట సాంగత్యము, మంచి నడవడిక, మంచి వారిని కూడా దుష్టులు చెడగొడతారు అని దాని అర్థం. మనం అనుకుంటాం మా పిల్లోడు మంచోడండి. మీ పిల్లోడు మంచోడే కావచ్చు, నీ పిల్లోడితో ఉన్నవారు మా పాప చాలా మంచిదండి. మరి నీ పాపతో స్నేహం చేస్తున్న మీ పాపతో ఉన్నవారు మా భర్త చాలా మంచోడండి. మరి నీ భర్తతో నిత్యము సహవాసం చేస్తున్నవారు నా భార్య చాలా మంచిదండి. మరి నీ భార్యతో నిత్యము సహవాసం చేస్తున్నవారు వారు మంచోళ్ళు అయితే కదా. ఒకవేళ పొరపాటున వేరే విధంగా ఉన్నారనుకోండి, చెడిపోయడానికి ఆస్కారం ఉంటుందా ఉండదా? లేఖనములో సెలవిచ్చినట్లు ఖచ్చితంగా చెడిపోవడానికి ఆస్కారం 100% ఉంటుంది. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి అన్నది ప్రియ దేవుని బిడ్డలారా, అది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ మంచి ఎక్స్పోజ్ కావాలన్నా కూడా చాలా సమయం పడుతుంది. అందుకనే పెద్దలు అంటారు, ఒక సామెత ఏమంటారంటే, మంచితనం అన్నది ఇంట్లో నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటున్నాగానే ఈ చెడుతనం అంతా లోకమంతా తిరిగేసి నీళ్ళు తిరిగేసి చెప్తుందంట. అంటే మంచితంటే చెడే ఎక్కువ వ్యాపిస్తుంది అని దాని అర్థం. మంచి చెప్పులు వేసుకొని ఈ మంచి ఇది మంచి అని చెప్పడానికి పోయే బదులే చెడుతనం ఆల్రెడీ మొత్తం ఇళ్ళల్లో తిరిగి చెప్పేసిస్తుందట. చెడు అంత వేగంగా ఉంటుంది, మంచి అంత తక్కువగా. మరి ఏదైనా ఎక్కువ ఉండేది ప్రభావితం చేస్తుందే లేదా? ఎక్కువ ఉండేది ప్రభావితం చేస్తుంది లేదా అండి? మన వాళ్ళు అంటారు కదా, వారితో సహవాసం చేస్తే వారు వీరు, వీరు వారు. ఎన్ని నెలలు? 3 నెలల 6 నెలల కదా. అది ఖచ్చితం అండి, అందులో అనుమానమే లేదు. కాబట్టి నీ ఓడ, విశ్వాసపు ఓడ బద్దలు కాకుండా ఉండాలి అంటే, నీ చేతి పనులు భంగం కాకుండా ఉండాలి అంటే, నీ వ్యాపారం భంగం కాకుండా ఉండాలంటే, నీ బ్రతుకున్నావా అన్నటువంటి కుటుంబం చెడిపోకుండా ఉండాలి అంటే, నీవు దుర్మార్గులతో సాగిపోకూడదు. నువ్వు దేవునితో, దేవుని పిల్లలతో సాగిపోవాలి. హల్లెలూయా. దుష్టులతో సాగిపోకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది. అందుకు నీతి ప్రవర్తన గల వారే మేల్కొని ముందుకు వెళ్ళండి. కొందరికి ఇటు గూర్చిన జ్ఞానము లేదు కనుక వాళ్ళు సిగ్గుపడటకి చెప్తున్నాను అని పత్రికలో సంఘముతో రాస్తూ మాట్లాడినాడు పౌలు గారు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని జ్ఞానంతో ఆలోచించే, లోక జ్ఞానంతో కాదు, లేదా ఎవరో చెప్పినటువంటి మాటలు కాదు, లేదా ఇంకొకరి చేత ప్రభావితమయ్యే ఆ పరిస్థితులతో దైవ జ్ఞానంతో ఆలోచన చేయి. మేల్కో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథములో నుంచి. లూకా శుభవార్త 19వ అధ్యాయం 28వ వాక్యం. లూకా శుభవార్త 19వ అధ్యాయం 28వ వాక్యం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందుకు సాగిపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందుకు సాగిపోయాడు. ఎనికి కాదు, ఆగిపోలే.
అందుకు జరిగిన సంగతి చెప్తున్నా చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇక పట్టుకొని కొట్టి సిలువ వేస్తారు అన్న సంగతి శిష్యులకు తెలిసిందే. ఎందుకని? వీళ్ళు ఎక్కువ వారితో వీరితో ఉంటారు కాబట్టి లోకంలో అందరూ అనుకుంటున్న పరిస్థితి, ఇక యేసుక్రీస్తుకు టైం వచ్చేసిందండి, ఇక పట్టుకుంటారండి, పిచ్చి కొట్టుడు కొడతారండి, ఇక ఆయన ఈడ్చుకొని పోతారండి, సిలువ వేస్తారండి. ఈ విషయాలు తెలిసిపోయినాయి. ఇక్కడ పలానా చోట మాటు కాస్తున్నారు, యెరూషలేము అనే దగ్గర మాటు కాస్తున్నారు, అక్కడికి వెళ్తే ఈయనను పట్టుకుంటారు, ఇక అయిపోయింది అన్న సంగతి అనుకుంటుంటే ఈ శిష్యులు విని యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్పారు, యేసయ్యా, ఇదిగో ఆ యెరూషలేమునకు వెళ్ళొద్దు. ఏమెందుకో? అక్కడ నిన్ను కొట్టేదాని కొరకు, పట్టుకునేదాని కొరకు, నిన్ను సిలువ వేసేదాని కొరకు, నిన్ను హింసించేదాని కొరకు, నిన్ను చంపేదాని కొరకు వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉన్నారు అని చెప్పాడు. చెబితే యేసు ప్రభు అన్నాడు, అందుకు యెరూషలేమునకు వెళ్ళుటకు ముందుకు సాగిపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, శ్రమలు ఉన్నాయి, శ్రమలు వస్తున్నాయి అన్న కూడా ఆగిపోకూడదు, సాగే పోవాలి అని అర్థం. హల్లెలూయా. ఏమండి, అక్కడికి వెళ్తే శ్రమ వస్తుంది, ఇక శ్రమ అంటుకుంటుంది, ఈ శ్రమకు అప్పగించబడతాడని యేసు ప్రభుకు తెలిసిన కూడా శ్రమలలో కూడా సాగిపోతున్నాడు. ఈ రోజున నీవు ఏ శ్రమల గుండా వెళ్తూ ఉన్నావో, లేదా ఏ శ్రమలు వస్తాయని ఆలోచన చేస్తున్నావో, లేదా ఏ కష్టాల గుండా వెళ్తున్నావో, ఏ కష్టాలు వచ్చేస్తాయని అనుకుంటున్నావో, ఏ బాధల గుండా వెళ్తున్నావో, ఏ బాధలు అయితే నన్ను పట్టుకుంటాయనుకుంటున్నావో, ఆగిపోకు, సాగిపో. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు. యేసు ప్రభు ఆగిపోలే శ్రమలు వస్తున్నాయని. ఈనాడు చాలామంది ఆగిపోవడానికి కారణం, ఏమండి పాస్టర్ గారు, శ్రమలండి అంటారా, బాధలండి, ఇబ్బందులండి, నాకు సిక్కు అవుతుందండి. ఎందుకో? అవమానం అండి. అవమానం బట్టి సిక్కు అవుతుందండి దేవుని సన్నిధికి రావాలంటే. బైబిల్ పట్టుకోవాలంటే సిగ్గు అవుతుందండి. ఎందుకు? ఎగతాళి చేస్తున్నారండి. ఎంతమంది ఆగిపోయే వాళ్ళు ఉన్నారండి, ఎంతమంది నిలిచిపోతున్నారండి, ఎంతమంది లోకంలో కలిసిపోతున్నారండి, లోకానికి పాపానికి రాజీ పడుతున్నారండి. భక్తి భక్తే, లోకం లోకమే, దేవుడు దేవుడే, విశ్వాసం విశ్వాసమే, మామూలే అని ఎంతమంది రాజీ పడుతున్నారండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నమ్మిన వాడవు, దేవుని నమ్మిన దానవు. శ్రమలను లెక్క చేయక సాగే పోవాల కానీ ఆగిపోవటానికి వెళ్ళలేదు. యేసయ్య శ్రమలలో కూడా సాగిపోవటానికే పూనుకున్నాడు కానీ ఆగిపోయాడా? ప్రాణం తీస్తాడని తెలుసు, పట్టుకొని కొడతారని తెలుసు, తప్పించుకోవచ్చు, మరి ఆగిపోవచ్చు. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? యేసయ్య ఉద్దేశం, నన్ను చంపినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తీర్మానం నీకుందా? చిన్న కడుపు నొప్పి, చిన్న జ్వరం, చిన్న తలనొప్పి, చిన్న సమస్య, చిన్నపాటి ఒక మాట అంటే మనకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది, మంచికి వచ్చినట్టు. దన్నునా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవేవి లెక్క చేయకూడదు. దేవుని విశ్వాసులు లెక్క చేయరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లెక్క చేయకూడదు కూడా. ఆ రోజున ప్రభువా, నీ కోసమే బ్రతుకుతాను, నీ కోసమే జీవిస్తాను, నీ కొరకే ఈ లోకంలో సాక్షిగా జీవిస్తానని చెప్పిన మాట, ఒడంబడిక, తీర్మానం సత్యంత వరకు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వస్తున్నాయా? రాని,
షడ్రకు మేషకు అబేద్నెగోలతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు రాజు? రే ఆగో, ఒకసారి ఆలోచన చేయి. ఇదొక ముక్కు, దీనికి ముక్కు లేకపోతే ఇదో చూడు, అగ్నిగుండం చూడు ఎంత ఎంత వేడిగా ఉందో. ఇంకా ఏడంతలు చేయమని చెప్పేస్తా. అక్కడ వేస్తే మలమల మలమల మల మాడిపోతావు. జాగ్రత్త, ఒప్పుకో, పక్కకు రా, అక్కడి నుంచి రా, ఇక్కడ వచ్చి ముక్కు అన్నారా లేదండి? అంటే అంత శ్రమ వచ్చినా అగ్నిగుండంలోనైనా పడిపోతాను కానీ నేను నీకు దాసోహం కాలేను. ఈ శ్రమ గుండైనా వెళ్తాను కానీ నేను నీకు నీ మార్గంలో కలిసి బ్రతకలేను. నేను సావనేనా? ఎంత తీర్మానం అండి! దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి మాటలు తలుచుకున్నప్పుడు నాకు కూడా ఎంతో బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో బలం అని, అవునా కాదా అండి? అలాంటి భక్తి పరులను అనుకొని భక్తిలో జీవించాలి కానీ మా తలొస్తుందా సేవకుడు మసీదు చెప్తున్నాడు కదా, అటు పోయి ట్యాబ్లెట్ తీసుకొని తినరాదు. నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నావు తప్పు పట్ల. అదే కనుక మంచి విశ్వాసత ఏం చెప్తాడు? ప్రార్థన చేద్దాం, తగ్గిపోతుంది, కొంచెం ఓర్చుకో, స్వస్థపరుస్తాలే దేవుడు అని చెప్తాడు. అది వేసుకుంటామా వేసుకోమా, అది వేసుకోవడంలో తప్పులేదు, వేసుకోకపోవడంలో తప్పులేదు. నేను దాని గురించి మాట్లాడలా. నేనేమంటున్నా, ఆ మనసు ఎట్లా వస్తుంది చూడండి. అందుకు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవిత యాత్రలో ఎప్పటికైనా గుర్తుంచుకుందాం, శ్రమలు ఏ రూపములైనా రావచ్చు, నీకు ఏ రూపములైనా ఏ కోణములైనా రావచ్చు. అయితే ఆ శ్రమలలో కూడా సహితం సాగిపోవాలా కానీ ఆగిపోవడానికి వీలు లేదు. ప్రాణం పోతుందని చెప్పినా కూడా ఏమైనాడు? యేసయ్య ముందుకే సాగిపోయాడు. అగ్నిగుండానికి వెళ్తావరా మీరు, రే పట్టి అక్కడ వేసేస్తామన్నీ కూడా ఏమన్నారో, మా దేవుడు జీవం కలిగిన దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలే, రక్షించకపోయినా అది విశ్వాసం. శ్రమలు వస్తున్నాయి, మా దేవుడు తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా శ్రమలలోనైనా నా దేవుడు నిడిచిపోయాడు. ఇది భక్తుని విశ్వాసుని జీవితం. హల్లెలూయా. అలాగ సాగిపోవాలండి ప్రభు కొరకు, అలాగ సాగిపోవాలండి దేవుని కొరకు, అలాగ సాగిపోవాలండి విశ్వాస జీవిత యాత్రలో. ఆగిపోవటానికి వీల్లేదు. ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలోంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. చివరి మాట. కాబట్టి నిర్జీవపు క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చి బోధయు, హస్త నిక్షేపణయు, మూతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణ మగుటకు సాగిపోతాము. ఎక్కడ సాగిపోవాలంటండి? సంపూర్ణులగుటకు సాగిపోవాలి. క్రీస్తునకు తగినట్టు కాకుండా మరలా మూలోపదేశం అంటే మరలా పాత ఉపదేశం వద్దు, ఇక మరలా పాత జీవితం వద్దు, మరలా రోత జీవితం వద్దు, మరలా పనికిరాని ఉపదేశాలు వద్దు. నీ జీవితానికి ఏ ఉపదేశం అయితే, ఏ సంఘ సహవాసం అయితే, ఏ సేవకుడైతే, ఏ దేవుని మాట అయితే నిన్ను నిలిపిందో ఆ ప్రకారంగా సంపూర్ణులగుటకు సాగిపోవాలి. ఇవి తప్ప మిగతావన్నీ నిర్జీవ క్రియలే. నువ్వేమన్నా అనుకో, నేను చెప్తున్న మాట కాదు, నువ్వు చదివిన లేఖనాల్లో మొత్తం ఉన్న మాటలు ఇవి, నేను చెప్పే మాటలు కాదు. ఇలా సంపూర్ణులగుటకు సాగిపోకుండా ఏ క్రియలైతే నువ్వు ఉన్నాయో అవి నిర్జీవ క్రియలు. అంటే నిర్జీవ క్రియలు అంటే జీవము లేని
క్రియలు అంటే చచ్చిపోయిన ప్రవర్తన, పనికిరాని జీవితం, ఇవన్నీ విడిచిపెట్టి ఏం చేయాలంట? సంపూర్ణులగుటకు సాగిపోవాలి దేవుని కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలరా. దేవుని యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకొని, పరిశుద్ధుల సహవాసములో పరిశుద్ధాత్మను పొందుకొని, దైవిక స్వస్థత, దేహ విమోచన అన్న వాటి మీద మనం ముందుకెళ్తూ, ఒకవేళ మూలోపదేశం మీద లేదా నీ ఉపదేశము కాని ఉపదేశం మీద నువ్వు కట్టబడితే సంపూర్ణులగుటకు నీకు అవకాశం ఉండదు. ఇవన్నీ రక్షణ పొందటం, బాప్తిసం తీసుకోవటం, పరిశుద్ధాత్మను పొందటం, లేదా దేహ విమోచన, లేదా మన స్వస్థత కొరకు, ఇవన్నీ కామన్. ఇవన్నీ దేవుడు మనకు ఇచ్చేటివే, ఇవన్నిటివేం కావు. కానీ వీటి ద్వారా దీని మీద నీ జీవితము కట్టబడకూడదు. స్వస్థత అని చెప్పి స్వస్థత వరకే ఉండకూడదు అని దాని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే, ఏది మూలోపదేశం మీద నువ్వు ఉండడానికి వీల్లేదు. క్రీస్తులో సంపూర్ణులగుటకు సాగిపోవాలి. ఆ విధమైన అనుభవంలో ఉంటే నీకంటే సంతోషంగా ఉండేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు, ఇంతవరకు నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా నడుచుకున్నావో, ఎలా ముందుకెళ్తున్నావో, నీ ఆలోచన ఏమిటో, నీ యొక్క ఆ యోచన ఏమిటో, లేకపోతే నీకున్న పరిస్థితులు ఏమిటో, శ్రమలేమిటో, కష్టాలేమిటో, ఇబ్బందులేమిటో, అవమానం ఏమిటో, నిందలేమిటో, లేక నీకున్నవి ఈ లోక సంబంధమైనవి ఏవైనవో నాకు తెలియదు, కానీ వాటి మీద నువ్వు బేస్ చేసుకొని వెళ్ళడానికి వీలే లేదు అన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు సంపూర్ణురాలిగా, అంటే పరిపూర్ణమైన పరిశుద్ధతలో, సంపూర్ణమైన విశ్వాసములో, ప్రభువు సన్నిధిలో నిలబడటానికి శక్తి కలిగినటువంటి దేవుని బిడ్డగా నువ్వు కనబడాలి అంటే, ఇదిగో క్రీస్తు అనే బండ మీద, అపోస్తుల పునాది మీద, ఉన్నత ఉపదేశములో నువ్వు ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు ఆగిపోవడానికి, నిలిచిపోవటానికి, లేదా మరో మార్గంలో వెళ్ళడానికి, మూలోపదేశం మరలా అంటే పూర్వపు ఆ ఉపదేశం మళ్ళీ చెప్పించుకోవటానికి అలా ఉండడానికి వీలే లేదు అంటాడు దేవుడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, ఈ విశ్వాస యాత్రలో ఆగిపోకుండా, పడిపోకుండా, వెనకబడిపోకుండా, వెనుదిరిగిపోకుండా మనం ప్రయాణం చేయాలి అంటే ఏం చేయాలి? సాగిపోవాలి. ఎవరితో? భక్తిహీనుడితో సాగిపోకూడదు, భక్తులతో, దేవునితో సాగిపోవాలి. రెండవదిగా దుర్మార్గులతో సాగిపోకూడదు, దుష్టులతో సాగిపోకూడదు, నీతిమంతులతో సాగిపోవాలి. ఇక మూడవదిగా శ్రమలలో సాగిపోవాలి. శ్రమలు వస్తున్నాయి, శ్రమలు ఉంటున్నాయని ఆగిపోవడానికి వీలు లేదు. ఇక నాలుగవదిగా సంపూర్ణులగుటకు సాగిపోవాలి. అందుకు దేవుడి పూట మాట్లాడుతున్న మాట ఏంటంటే, సాగిపో. హల్లెలూయా. ముందుకే సాగిపో, ఆగిపోకో. నా యేసుతో కూడా పోరాడుచున్నాను, అపజయము ఎరగని జయశీలుడాయనా. నా యేసుతో కూడా
పోరాడుచున్నాను. అపజయము ఎరగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను. నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటము ఆగదు. చివరి శ్వాస వరకు ఈ పోరాటము ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడు అయ్యాడు సింహాసనమునందు. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడు అయ్యాడు సింహాసనమునందు. ఆ సింహాసనం నా గమ్యస్థానం. ఆ సింహాసనం నా గమ్యస్థానం. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. చివరి శ్వాస వరకు ఈ పోరాటము ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు కృతజ్ఞతలు.